మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. మీరు చెప్పండి. నా పేరు రమ్యాదేవి. హాయ్ అండి, నేను కొండాపూర్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నాకు సైకిల్ డ్రైవ్ చేయడం కూడా రాదు. చిన్నప్పటి నుంచి నేర్చుకుందాం అనుకునే చాలా ఇయర్స్ అయిపోయింది. ఎందుకో రోడ్డు భయం, అసలు నేర్చుకోవడం అవ్వలేదు. సో విజయ్ గారి వీడియోస్ అవన్నీ చూసి కొంచెం ట్రై చేద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఏంటి అంటే మనకి ముందు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు వచ్చేసింది అనిపిస్తుంది. అసలు ఫస్ట్ డేకే చాలా వరకు కాన్ఫిడెన్స్ వచ్చింది. 2-3 డేస్కి చాలా వరకు బ్యాలెన్సింగ్ వచ్చేసింది. చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. వెల్కమ్ మేడం. మీకు ఎప్పటి నుంచి ఆశ ఉంది? నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి అండి, ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నాను, కానీ పడిపోతాము ఈ రోడ్డు టెన్షన్ వల్ల నేర్చుకోలేదు. ఓకే, మీరు ఇక్కడికి మెయిన్ రావడానికి ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏంటంటే మా బాబు ఉన్నాడు, తనని ఎక్కడికైనా డ్రాప్ చేయాలంటే అవ్వట్లేదు. సో ఎలా అయినా నేర్చుకుందాం అనుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ అవి చూశాను మీవి. తర్వాత మీరు యూట్యూబ్లో ఏదైతే చూసారో అది నిజమేనా? నిజమేనండి, 100% నిజం. ఎందుకంటే అసలు మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ వల్లే ముందు మాకు భయం పోయి మేము కూడా నేర్చుకోగలం అని అనిపిస్తుంది. మీరు ఏ విధంగా అయితే చూసారో అదే విధంగా అలాగే ఉంది 100% అలాగే ఉంది. అసలు నేను పర్టికులర్గా నేర్చుకోవాలి అన్న థింకింగ్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పారు? మీలాగానే స్ట్రగుల్ అవుతుంటారు అందరూ. ఇంట్లో కూర్చోవద్దు, మనకి రాదు అనుకొని మాత్రం అస్సలు ఆగొద్దు. ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ఫస్ట్ డే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. విజయ్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనకు కూడా ఎంత ఈజీగా నేర్చుకోవాలో చూపిస్తున్నారు. 100% ఎవరైనా సక్సెస్ అవుతారంటారా? అందరూ సక్సెస్ అవుతారు. నేనే ఎగ్జాంపుల్. నాకు సైకిల్ తప్పడం కూడా రాదు. అండ్ రోడ్డు ఫియర్ అది కూడా ఉండేది. చాలా వరకు నేను ఓవర్కమ్ చేశాను. వితిన్ 1 or 2 డేస్లోనే నాకు చాలా కాన్ఫిడెన్స్. లేడీస్కి నేర్చుకునే విధానము, వెహికల్స్ ఇక్కడ ప్లేస్ చాలా బాగున్నాయి. మనంతట మనమే నేర్చుకుంటున్నాం. కన్వీనియంట్గా ఉందండి లేడీస్కి? చాలా కన్వీనియంట్గా ఉంది. అసలు వెనక కూర్చోబెట్టి అలా కాకుండా పక్కన నిల్చొని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మనకి రాకపోయినా ఎక్కువసార్లు చెప్తున్నారు. అండ్ ఒకవేళ మనకు అర్థం కాకపోయినా ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా సపోర్టివ్గా. అందరూ మీలాగానే భయపడుతుంటారు మేడం. చాలా మంది ఏంటంటే నాకు సైకిల్ రాదు, మనం అంత దూరం వెళ్తే సక్సెస్ అవుతామో కాదో, ఈ రోడ్లో ట్రాఫిక్లో నడపగలుగుతామో అన్న ఫీల్ తోటి ఉంటారు అనమాట. సైకిల్ రాని వాళ్ళు కానీ ప్లస్ అట్లాంటి ఫియర్ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకోండి? సైకిల్ రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్ వెహికల్స్ ఇస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు చెప్పే విధానం మనకు అర్థమైతే చాలు, ఈజీగా నేర్చేసుకోవచ్చు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు ఎవరైనా. నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, నాకు అసలు ఏమీ రాదు, సైకిల్ అసలు పట్టుకోవడం కూడా రాదు. అలాంటిది నేను కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఈ బండి నడుపుతున్నాను అంటే మరి మీరే అర్థం చేసుకోండి. చాలా సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవరైనా నేర్చుకోగలరు. ఓకే మేడం, థ్యాంక్ యూ.